ఉండి లాభం ఏంటి, ఆ సంక్షేమ మంత్రులుగా ఉండి లాభం ఏంటి? అదే కదా. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. నేను రాజకీయంగా ఇక్కడ ఎవరిని తప్పు పట్టను, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి వీళ్ళకి మంచి చేయాలని ఉంటుంది, కానీ కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు. అధికారులకి చేయాలనే ఉంటుంది, కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు. కోఆర్డినేషన్ అనే ఒక పెద్ద పదం కింద చూస్తున్నారు, బ్రహ్మ పదార్థం కింద. స్మాల్ థింగ్, సింపుల్ థింగ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ప్రభుత్వం. ఒకప్పటికి ఇప్పటికి అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 2016 తర్వాత చూసుకుంటే సంక్షేమం అనే పదానికి ప్రభుత్వాలు అర్థాలు మార్చేస్తున్నాయా? పింఛన్లు ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం అవి తప్పని నేను అనట్లేదు, కానీ పూర్తిగా సంక్షేమం అంటే దాని మీద ఫోకస్ పెట్టేసి అసలు మెయిన్ ఇవ్వాల్సిన పిల్లలకు అందించాల్సిన సంక్షేమం విషయంలో ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అనుకోవచ్చు. అంటే ప్రభుత్వాల ఆలోచన దృక్పథం ఓటు చుట్టూ ఆధారపడి ఉంటుందండి ఎప్పుడైనా సరే. ఆ ఓటుకి ప్రచారం ముఖ్యం. ఇప్పుడు మధ్యాహ్న భోజనం మొదట పెట్టారు, వాజ్పేయి టైంలో తీసుకొచ్చారు, అంతకుముందు ఉండేదట, కానీ అన్ని స్కూళ్ళల్లో పెట్టుకొచ్చేటటువంటి విధానం వాజ్పేయి టైంలో పెట్టారు మధ్యాహ్న భోజనం, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ దేశవ్యాప్తంగా కూడా. అది పెట్టిన తర్వాతన దానివల్ల ఓట్లు ఏమైనా వేశారు వాజ్పేయికి? 2 సార్లు ఓడిపోయాడు ఆయన లేదు. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి